మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని అయితే మాత్రం కాకినాడ జిల్లా అన్నవరంలో ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆ భక్తులైతే పూడెత్తారు. మీసాల రాయుడు భక్తులు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ అన్నవరం సత్యనారాయణ స్వామిని అయితే మాత్రం వేలాది మంది భక్తులు వేకువజామునే ఆలయానికి చేరుకుని అయితే క్యూ లైన్లో నిలబడి మరి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఈ ప్రసిద్ధ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామిలో ప్రసిద్ధిగాంచిన అన్నవరం సత్యనారాయణ స్వామి రథాలను అయితే మాత్రం వేలాది మంది భక్తులు అయితే ఈ రోజు వ్రతాలు నిర్వహించుకున్నారు. భీష్మ ఏకాదశి పర్వదినాన్న ఈ వ్రతాలు నిర్వహించుకోవడం వల్ల సకల సౌకర్యాలు కలుగుతాయని నానుడి ఉండడంతో అయితే మాత్రం ఆ స్వామివారి వ్రతాలను వేలాది మంది భక్తులు వ్రతాలను నిర్వహించుకున్నారు. అదేవిధంగా స్వామివారిని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శివ వైష్ణవులు ఉన్న దేవాలయంగా పేరొందిన ఈ మీసాలరాయుడు ఆలయానికి అయితే మాత్రం వేలాది మంది భక్తులు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది భక్తులు అయితే మాత్రం ఈ ఆలయ ప్రాంతానికి చేరుకుని ఆ క్యూ లైన్లో నిలబడైతే మాత్రం స్వామివారిని దర్శిస్తున్నారు. అలాగే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా, అసౌకర్యాలు కలగకుండా అయితే ఆ ఆలయ అధికారులు అయితే మాత్రం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి నుంచి కూడా ఆలయం ప్రాంగణంలో వేలాది మంది భక్తులు వసతులు లేకపోయినా సరే ఆలయ ప్రాంగణంలో నిద్రించి మరి ఉదయమే స్వామివారిని దర్శించుకుని అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. జై సత్యదేవ. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవర క్షేత్రంలో మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి రోజున చాలామంది భక్తులు సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి వచ్చి భీష్మ ఏకాదశి మహాపర్వదినంలో వ్రతములు ఆచరించి పునీతులవుతున్నారు. పవిత్రమైనటువంటి మాసాల్లో మాఘమాసం ఒకటి. మనకి సత్యనారాయణ స్వామి వారు వ్రతం ఆచరించడానికి మాఘేవా మాధవే మాసి కార్తికేవా శుభే దీనే అని మనకి సత్యనారాయణ స్వామి వారు వ్రత కథలు వినిపిస్తూ ఉంటారు. మాఘమాసము, వైశాఖ మాసము, కార్తీక మాసములు చాలా పవిత్రమైనటువంటి మాసములని, అందులోనూ మాఘమాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు భీష్మ ఏకాదశి అని ఇది చాలా విశేషమైనగా పరిగణిస్తూ వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అన్నవర క్షేత్రంలోనే సుమారు ఈ రోజున 15,000 దాకా వ్రతాలు జరుగుతాయి. భీష్మ ఏకాదశి పర్వదినం అనడానికి ఏంటంటే కురుక్షేత్ర సంగ్రామంలో అంపశయ్య మీద ఉండి తనంతట ఐచ్ఛికంగా తన మరణాన్ని కోరుకున్నటువంటి భీష్మాచార్యులు ఉత్తరాయణం వచ్చేదాకా ఆగి ఉత్తరాయణంలో అష్టమి నాడు తర్వాత భీష్ముడు మరణించడం, ఆ తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అనడం మనకి ప్రతీకగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఇటువంటి రోజున స్వామివారి సన్నిధిలో వ్రతమాచరిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం. సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోవడం వల్ల అనేక విధమైనటువంటి ఫలితాలు, మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించడం, వివాహంగా జరగని వారికి వివాహం జరగడం, అలాగే సంతానం లేని వారికి సంతానం కలగడం అని ఇక్కడ సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసి ఆయా ఫలితాన్ని పొందిన భక్తులు అందరూ వచ్చి మాకు ఈ విషయం చెబుతూ ఉంటారు. అందుచేత బ్రతుకున్నంతకాలం స్వామివారి సన్నిధిలో అవకాశాన్ని బట్టి సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించి పునీతులు కండి. జై సత్యదేవ. జై సత్యదేవ.